విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా. మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం. ఆయుర్వేద వైద్యాన్ని మీ అందరికీ అందించే ప్రయత్నం చేస్తున్నాము. ప్రస్తుతం మనం కొన్ని సంవత్సరాలుగా ఆయుర్వేద వైద్యంలో తనకంటూ ఒక గుర్తింపుని దక్కించుకున్న ఆయుర్వేద వైద్యులు ఆంజనేయరాజు గారితో ఉన్నాము. వారితో మాట్లాడి మంచి టాపిక్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి సార్. ఒక్కొక్కసారి కొంతమంది వెజ్ తింటే మంచిదని చెప్తూ ఉంటారు, కొంతమంది నాన్ వెజ్ తినకుండా ఎలాగా మనకు అందులో ఉండే విటమిన్స్ అవన్నీ రావాలంటే నాన్ వెజ్ తినాలని చెప్తుంటారు. ఇప్పుడు కొత్తగా వస్తున్న వాదన ఏంటంటే నాన్ వెజ్ లో కూడా కొంతమంది చికెన్ తినద్దు అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే అవి త్వరగా గ్రో అవ్వడానికి ఇంజెక్షన్స్ ఇస్తున్నారు, మంచివి కాదు అని చెప్పి. మటన్ తినొద్దని కొంతమంది చెప్తున్నారు. ఇప్పుడు షుగర్ పేషెంట్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో అందులో కొలెస్ట్రాల్ ఉంటుంది కాబట్టి తినొద్దని చెప్పి, ఫిష్ కూడా తినొద్దని చెప్తున్నారు. పండించేటప్పుడు ప్రకృతి పరంగా కాకుండా కొంచెం ఏదో సంథింగ్ ఏదో చేస్తున్నారు ఫిష్ ని చేపల పెంపకంలో. అసలు మరి ఏం తినాలి? మనం నాన్ వెజ్ తినాలి అంటారా, మానేయాలి అంటారా? అంటే వెజ్లోని మంచి ఫుడ్ ఉందమ్మా, నాన్ వెజ్లోనే ఉంది. నాన్ వెజ్ తింటేనే ప్రోటీన్ వస్తుంది అనేది కరెక్ట్ కాదండి. వెజ్లో కూడా మీకు పల్లీలు ఉన్నాయి, నువ్వులు ఉన్నాయి, మినువులు ఉన్నాయి, అలాగే రకరకాలమ్మా ఎన్నో రకాలు ఉన్నాయి. అందులో కూడా అద్భుతమైన ఫుడ్స్. కోడి రామూర్తి గారు అని విజయనగరం అమ్మ, ఆయన గొప్ప రెజ్యులర్, చాలా గొప్ప రెజ్యులర్. ఎంత అద్భుతం అంటే ఆయన టన్ బరువు ఎత్తివాడు అని అంటారు. టన్ బరువు ఎత్తేవాళ్ళ? ఆయన వెజిటేరియన్. ఆయన పడుకుని పొట్ట మీద ఒక బల్ల చెక్క పెట్టుకుని, పెద్ద చెక్క, ఏనుగుని 4 కాళ్ళు పొట్ట మీద పెట్టించుకునేవాడు, ఒక ఏనుగుని. ఓకే. ఉక్కు మనిషి అని కూడా అనేవాళ్ళు కదా సార్, వల్లభాయ్ పటేల్ గారిని. అది వల్లభాయ్ పటేల్. ఈయన కోడి రామూర్తి అంటే చాలా డెడ్ వెయిట్స్ ఎత్తివారు, చాలా ఫేమస్ అని, వరల్డ్ ఫేమస్. మనం మర్చిపోతున్నాం కానీ అసలు ప్రపంచం అంతా కూడా ఆశ్చర్యపోయేది ఆయన్ని చూసి. వెజిటేరియన్. ఓకే. నాన్ వెజ్ ఎప్పుడు తినలేదు. అంచేత వెజిటేరియన్లోనే, అదే నాన్ వెజిటేరియన్లోనే ప్రోటీన్స్ ఉంటాయి, లేకపోతే విటమిన్స్ ఉంటాయి, వెజిటేరియన్లో ఉండదు అనుకుంటే తప్పము. 100% రాంగ్. అంటే మనం అంటే ఒక మైత్లో ఉండిపోయామా సార్? నాన్ వెజ్ తింటే బలం వస్తుంది అంటే, మటన్ తింటేనే బాగా ఉంటుంది. ఇక్కడ చేసే పనిని బట్టి కూడా ఆహారం ఉంటుంది. చేసే పనిని బట్టి ఆహారం అంటే యాక్చువల్గా ఆయన చేసేది మరి ఒక వస్తాదులు, రెగ్యులర్స్, లేకపోతే సైనికులు, ఒక చాలా యోధులు చేయవలసే ఎక్సర్సైజ్ చేసేవారు. అయినా వెజిటేరియన్ తిన్నారు. కానీ ఎన్వి తింటేనే రజోగుణం బాగుంటుంది, వీరత్వం బాగుంటుంది, బాడీ బాగుంటుంది, దెబ్బలు తగిలిన తొందరగా తగ్గుతాయి అనేది పూర్వకాలం నుంచి మన సైనికులకు కానీ ఇంకొకరు కానీ యుద్ధం చేసే వాళ్ళకి, మల్ల యోధులకి, వీళ్ళందరికీ నాన్ వెజ్ అనేది పెట్టేవారు. అంటే వాళ్ళకి శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది, బాగా ఎక్కువ ఉంటుంది కాబట్టి. కానీ ఈయన మరి అంతకంటే గొప్ప సాధన చేసినా ఈయన అంత గొప్పవాడయ్యాడు. అంటే రేరుగా ఉంటారండి, అలాగా ఉండకూడదని లేదు. ఇప్పుడు బ్రాయిలర్ చికెన్ వచ్చిందమ్మా, చికెన్ అనేది. ఆ బ్రాయిలర్ చికెన్ అనేది మీకు వచ్చిన, అది చిక్కు పుట్టిన 32 నుంచి 35 రోజుల్లో 2 కిలోలు, 2.5, 3 కిలోలు అవుతాయి. అంటే మన నాటుకోడి ఏమో 6 నెలలకి ఒక 1/2 కిలో 3/4 కిలో అవుతుంది. కొంచెం ఇంత పెరుగుతుందేమో అంతే. అది మరి 6 రెట్లు టైంకి కూడా అది 1/2 కేజీ దాటి పెరగండి. ఇది 35 రోజుల్లోనే 2 కిలోలు అవుతుందంటే అది న్యాచురల్ కాదు కదండి. నాటుకోడి తినొచ్చు. అలాగే ఇక్కడ వెజిటేరియన్ మంచిదా, నాన్ వెజ్ మంచిదా, లేకపోతే మటన్ మంచిదా, చికెన్ మంచిదా అంటే దేని లక్షణాలు దాని, దేని గుణాలు దాని. ఇప్పుడు ఏదో రకరకాల డైట్స్ వచ్చినాయి కదా, మరి ఓన్లీ చికెన్ తినండి వారం రోజులు, లేకపోతే రోజు ఒక పూట చికెన్ తినండి, ఒక పూట ఇంకోటి తినండి చెప్తున్నారు సార్. ఒక డైట్ అంటే అసలు అన్నం మానేసి చికెన్ ఎక్కువగా ఇస్తుంటారు, ఫిష్ ఎక్కువగా ఇస్తుంటారు. రకరకాలుగా ఇలాగా ఎవరి పద్ధతులను బట్టి వాళ్ళకి ఉన్నాయమ్మా. 3 వాటిల్లో పోల్చుకుంటే, ఫిష్ తోటి పోల్చుకుంటే ఫిషే మంచిదమ్మా. మటన్, చికెన్ కన్నా ఫిష్ మంచిది. ఈ ఫిష్ లో కూడా మళ్ళీ రకాలు ఉన్నాయి సార్. చెరువు చేప అని చెప్పి చాలా రకాలు న్యాచురల్ గా నదుల్లోని, కాలువల్లోని, అలాగే మన హైదరాబాద్ చుట్టుపక్కల తెలంగాణలో మెట్ట చెరువులు ఉంటాయి కదా, ఆ ఫిష్ అయితే ప్యూర్ గా ఉంటుందమ్మా.
దానికి ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ అది చెరువుల్లో పెంచిన చేపలు అయితే కనుక వాటికి మేతలు అయ్యి సెపరేట్గా వేస్తున్నారు, యాంటీబయాటిక్స్ వాడుతున్నారు, మళ్ళీ వాటికి అనేక రకాలు వాడుతున్నారు. కాబట్టి మనకి న్యాచురల్గా వచ్చింది తింటే చాలా మంచిది. అది కూడా ఏంటంటే కాల్షియం తక్కువ ఉన్న వాళ్ళు చిన్న చేపలు తినాలి. క్రాబ్, ప్రాన్ వీటిలో చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. కాల్షియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు అవి తింటే తొందరగా రికవరీ వస్తుంది, చాలా తొందరగా. అదేవిధంగా నాటుకోడి, మటన్ పెద్ద డిఫరెన్స్ ఉండదమ్మా. కానీ ఈ మటన్లో ఏమంటారంటే ఆయుర్వేద శాస్త్రంలో ఎవరికి ఏ భాగం దెబ్బతిందో అదే భాగం ఆ జంతువులు ఆ భాగం తినాలి అని చెప్తారు. అంటే మీకు హార్ట్ ప్రాబ్లం ఉందనుకోండి, మేక గుండెకే తినమంటారు ఎక్కువగా. కానీ ఆయుర్వేద శాస్త్రంలో చెప్పింది ఏంటంటే మసాలాలు అన్నీ ఏమైనా వేసుకొచ్చామా, కానీ నెయ్యితోటే వండుకోవాలి. నెయ్యితో వండుకోవాలి. నాన్ వెజ్ కూడా నెయ్యితో వండుకోవాలి. నెయ్యితోటి వండుకుంటేనే దాని యొక్క ప్రోటీన్ కానీ ఇంకోటి కానీ ఆ ఫలితం కానీ అద్భుతంగా పనిచేస్తుంది. ఈవెన్ ప్రాన్ కానీ, ఎగ్ కానీ, ఫిష్ కానీ, క్రాబ్ కానీ, నాన్ వెజ్ ఏదైనా సరే మీరు నెయ్యితోటి వండుకున్నప్పుడే దాని యొక్క ఫలితం మీరు 100% పొందగలరు. ఒకవేళ నెయ్యి కాకుండా ఇంకొకటి ఏమైనా ఉందా సార్? నూనెలతోటి వండుకుంటున్నాం కదా మనం. నెయ్యి ఎవరు వేసుకుంటున్నారు ఇప్పుడు? అసలు ఎవరు వాడట్లేదు. పూర్వం అందరూ నెయ్యితోటి వండేవారు. మేగడ, నెయ్యి ఇవన్నీ వేసి వండేవారు అన్న. అలాగే ఇప్పుడు విరుద్ధాహారాలు కూడా వాటిని మ్యారినేట్ చేయటం అని విరుద్ధాహారాలు కూడా కొన్ని కలిపి వాటిని నానబెట్టి వండుతున్నారు. ఆయుర్వేద శాస్త్రంలో ఏది వదలరమ్మా. మేకని ఎలా వండుకోవాలి, చికెన్ ఎలా వండుకోవాలి, కబాబ్ ఎలా వండుకోవాలి అన్నీ రాసి ఉంటాయి. కబాబులు కానించి ఏ మసాలా కలుపుకోవాలి, ఎంత కలుపుకోవాలి, ఎలా తినాలి, ఎంత చక్కగా వివరిస్తారంటే అందులో. ఈ బుక్స్ మనకి బయట దొరుకుతాయి సార్? ఎవరైనా ఇంట్రెస్ట్ దొరుకుతాయమ్మా. వస్తుగుణ దీపిక అని అందులో ఉంది. ఏంటి సార్? వస్తుగుణ దీపిక, వస్తుగుణ ప్రకాశిక, ఇలాగ చాలా రకాలు ఉంటాయండి. వాటిలో అసలు ఏ ఆహారం ఎవరు తినాలి, ఏ విధంగా తినాలి, ఇవన్నీ కూడా అందులో చక్కగా వివరించి ఉంటాయి. ఈవెన్ ఫుడ్ కూడా ఎలా చేసుకోవాలి ఏంటనేది. అలాగే ఇప్పుడు 6 నెలల కోడిలో ఒక శక్తి ఉంటుందని, బాగా మంచిదని, అది యవనంలో ఉంటుంది కాబట్టి తిన్న వాళ్ళకి కూడా బాగా శక్తి వస్తుందని. అదే ముదిరిపోయిన కోడి ఒక 3-4 ఏళ్ళు, 10 ఏళ్ళు, 5 ఏళ్ళు దాటింది అయితే తొందరగా అరగదని, అది తినడం వల్ల కొన్ని అజీర్ణం సంబంధించిన జబ్బులు వస్తాయని ఇలాగ ఉంటుందమ్మా. మేకలు కూడా అంతే. మేక కానీ గొర్రె కానీ, అందులో గొర్రె పొట్టేలు మంచిదని కొందరు అంటారు, మేక మాంసం కొందరు అంటారు, మేక పోతు మాంసం అనమాట. అలాగా మేక మాంసంతో కూడా అనేక రకాలైన మందులు కూడా చేసేవారమ్మ పూర్వం. అంటే గాల్ బ్లాడర్, ఫిష్ యొక్క గాల్ బ్లాడర్ కానీ, మేక యొక్క గాల్ బ్లాడర్, కోడి గాల్ బ్లాడర్ అంటే మనం ఏమంటామంటే దాన్ని పైచరసం ఊరించే తిత్తులు కదా అవి. చాలా విపరీతమైన హీట్ ఉంటుంది అనమాట అందులో. వాటిని ఎండబెట్టి చేపలే కూడా ఇప్పటికీ వాడతారమ్మా, చాలా కాస్ట్లీ అయ్యి. చేపది కూడా గాల్ బ్లాడర్ ఎండబెట్టి ఎక్స్పోర్ట్ చేస్తారు. షార్క్ చేపది ట్విన్స్ అని ఉంటాయి. షార్క్ ఫిన్స్ అంటే అదే పైన అది ఏదటానికి ఉపయోగపడి ఉంటాయి కదమ్మా, పక్కనే రకరకాలుగా. అవి కేజీ 5,000, 10,000 కూడా ఉంటాయి అమ్మాయి, అంత కాస్ట్లీ. వాటి నుంచి ఏదో ఆయిల్, మెడిసిన్స్ ఏదో చేస్తారంట, చాలా కాస్ట్ ఉంటుంది. అలాగా దేని గుణం దానికి ఉంటుంది. ఒక్కొక్క దాని గుణం ఒక్కొక్క దానికి పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు చేప నుంచి తీసిన ఆయిల్ ఎంతో మంచిదని, అందులో మంచి మంచి మన శరీరానికి కావాల్సినవి ఉంటాయని ఆ ఆయిల్ చాలా మంది తీసుకుంటూ ఉంటారు కదా, చేప నూనె. అదేవిధంగా మనం వెజిటేరియన్ వాడుకోవచ్చు అండి, నాన్ వెజ్ వాడుకోవచ్చు. వెజిటేరియన్లో కూడా హై ప్రోటీన్ ఉండే శనగలు, పల్లీలు అంటే వేరుశనగ గుళ్ళు, ఇలాగా అనేక రకాలు ఉన్నాయమ్మా. మినువులు, నువ్వులు, బెల్లం కలిపినవి, అనేక రకాల ఫ్రూట్స్, దుంపలు. ఈ దుంపలు ఇప్పుడంటే మనం వంకాయలు, బీరకాయలు ఇవన్నీ వండుకుంటున్నాము. పూర్వం నేచర్లో ఏ దొరికితే ఇవి వండుకునేవారు. ఇప్పుడు మనం గుమ్మడికాయ వండుకుంటాం, వాళ్ళు గుమ్మడి చిగుళ్ళు, గుమ్మడి పువ్వులు వండేవారు లాస్ట్లో గుమ్మడికాయకి. అలాగే ఆనవ పువ్వు, ఆనవ చిగుళ్ళు. మనం కాయల మట్టిగా వండుకుంటున్నాం, అలా కాదు, ఒరిజినల్ అందులో ఉంది. పూత కూడా మనకి తినడానికి ఉపయోగపడుతుంది, చాలా మంచిది. అదే విధంగా ఎదురు మొక్క ఉందమ్మా, వెదురు బోర్డు అంటారు, బ్యాంబూ షూస్ అంటారు కదా. మరి అది నార్త్ ఈస్ట్ లో అసలు అది లేకుండా ఉండదు. చైనా, జపాన్ ఇలా కొన్ని దేశాల్లో వారంలో కనీసం 4-5 days అయినా తీసుకుంటారు వాళ్ళు. ఎన్నో రకాల మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి అందులో. మీకు బాడీలో ఉన్న హీట్ని తగ్గించడం, విపరీతమైన శక్తిని ఇవ్వడం, అనేక రకాల మెడిసినల్ వాల్యూస్. ప్రతి దాంట్లోనే మెడిసినల్ వాల్యూస్ ఉంటాయండి. ఇది మందు, ఇది కాదు అనేది లేదు. ఇప్పుడు మనం మామిడి చెట్టుని పండుగానే చూస్తాం, పనస చెట్టు పండుగానే చూస్తాం, ఒక బత్తాయి చెట్టు ఒక పండుగానే చూస్తాం, నిమ్మ చెట్టు పండు. మనం ఏది వాడుకుంటున్నాం దాని గురించి ఆలోచిస్తాం. కానీ అవన్నీ కూడా మెడిసినల్ ప్లాంట్సే.
మెడిసినల్ ప్లాంట్ కాంది ఏది లేదండి. ప్రతి చెట్టుకి ఒక ఉపయోగం ఉంటుంది మెడిసినల్ లాగా, కంపల్సరీగా ఒక మందులాగా పనిచేస్తుంది, మందులాగే పనిచేస్తుంది. అందుకనే బయో ప్రొడక్ట్స్ కానీ ఇంకోటి కానీ ఇప్పుడు మనకి ఇండియాలో ఏం చేశారమ్మా, మనకి అన్ని రకాల ఆహారం ఉంది. మనం అన్నం వండుకుంటున్నాం, లేకపోతే కూర వండుకుంటున్నాం, ఆ కూర కూడా మెడిసినే. మన ఆహారంలోనే, మన యొక్క తినే అలవాట్లలోనే ఈ మెడిసిన్స్ అనే వాటిని కూరలుగా మనకు అలవాటు చేశారు. ఇప్పుడు మసాలాలు ఉన్నాయండి, లవంగాలు, జాజికాయ, జాజి పువ్వు, జాయి పత్రి అంటాం కదా, జాపత్రి, ఇవన్నీ కూడా ధాతువుల్ని విపరీతంగా వృద్ధి చేస్తాయి శరీరంలో. అదేం విషమో కాదు, తినకూడనే కాదు, అద్భుతాలు అయ్యి. మీ బాడీలో మళ్ళీ ధాతువులు పెరగాలంటే ఈ 4 రకాలు దాల్చిన చెక్క కూడా పనిచేస్తుందమ్మా. ఇవన్నీ కూడా మీ బాడీలో ఉన్న ధాతువుల్ని పెంచడానికి అద్భుతంగా పనిచేస్తాయి. హిమోగ్లోబిన్ తగ్గిన వాళ్ళు మసాలా కూరలు రోజు తింటే హిమోగ్లోబిన్ పెరగడానికి కూడా అవకాశం ఉంది. అనేక రకాల మూలికలు అండి, అవన్నీ అద్భుతమైన మూలికలు. వాటిని మసాలా కింద తయారు చేసి మనకు ఆయుర్వేదంలో పెట్టారు దాన్ని. అదేవిధంగా మనం పూర్వం ఎవరికైతే బలహీనంగా ఉన్నాడో, గాయమైందో, దెబ్బతిన్నాడో, అతనికి రోజు మటన్ కైమా పెట్టేవారు. చాలా తొందరగా దెబ్బ తగ్గిపోయి అతను ఆ నీరసం నుంచి బయటకు వచ్చి చాలా హెల్దీగా తయారయ్యాడు. బాలింతలకు కూడా సార్ బాగా మేక మాంసం బాగా పులుసు లాగా చేసి ఆ పులుసు వేసేవాళ్ళు కదా, రసం లాగా. అదేంటి సార్ నిజంగా దాని వల్ల అంటే బోన్ నుంచి మన బోన్స్ గట్టిపడాలి కదమ్మా. బోన్స్ గట్టిపడాలి అంటే దాని బోన్లో ఉన్న అయితే పార్టికల్స్, అంటే మీరు సెల్స్ ఉన్నాయో, ధాతువులు, మినరల్స్ అన్నమాట, మెటల్స్ అంటాం వాటిని, అవి ఏం చేసేవారంటే ఒక 1/2 kg బోన్స్ వేస్తే 7-8 లీటర్లు నీళ్లు పోసామో మసాలాలు వేసి చిన్న మంట మీద ఒక 4-5 గంటలు మంట పెట్టేవారు. అప్పుడు ఏమవుతుంది, ఆ బోన్స్లో ఉన్న ఈ సెల్స్ అన్నీ కూడా బయటకు వస్తాయి అంతసేపు వండటం వల్ల. అది మీరు తీసుకుంటే ఇమీడియట్గా మీ బాడీలో మిక్స్ అయ్యి మీకు శక్తిని ఇస్తాయి. అందుకు పాయ అనేది బోన్ పాయ తాగమని, మటన్ పాయ తాగమని, కైమా తినమని. కైమా ఎందుకు పెట్టేవారు అంటే చిన్న పీసుల కింద దాన్ని కొట్టేయడం వల్ల డైజెషన్ తొందరగా అయ్యి మనిషికి తొందరగా పట్టేస్తుంది. అలాగా ఇప్పుడు సోప్ కలిపారు అనుకోండి, మా సోప్ మంచి క్యారియర్. మీరు అలా పొట్టలోకి వెళ్ళిన వెంటనే బాడీ అంతా స్ప్రెడ్ అయిపోతుంది వితిన్ మినిట్స్లో. ఆ సోపు కషాయంతో ఏది తీసుకున్నా కూడా. అందుకేం చేస్తారు, మనకి హోటల్స్ బాగా హెవీ ఫుడ్ తిన్నాక సోంపు అక్కడ పెడతారు. అందుకోసం ఆ సోంపు నవిలి మనం తింటాం కదా, తిన్నప్పుడు ఏమవుతుంది, మనం తిన్న ఆహారం ఏమంటే బాడీ అంతా స్ప్రెడ్ అయ్యి అజీర్ణం అనేది తగ్గించడానికి ఆ సోంపు అనేదాన్ని కూడా మనకి ఫుడ్గా అక్కడ హోటల్స్లో పెడతారు. ప్రతిదాన్ని వెనకాల మన హ్యాబిట్ అమ్మా. మనకి ఒక శాస్త్ర ప్రకారం అవనివ్వండి, ట్రెడిషనల్ ప్రకారం అవనివ్వండి, ఆ ఒక అలవాటు ఏదైతే ఉందో, ఏమీ లేదమ్మా, ఒక అరిటాకులో భోజనం చేస్తున్నాం. అరిటాకు అనేది ఎంత పవిత్రంగా చూస్తారు దాన్ని. ఎందుకు, అది భూమిలోంచి ఆ మొక్కలో పుట్టి ఆ స్టెమ్ అమ్మట బయటకు వచ్చి ఒక శిశువు ఎలా అయితే జన్మిస్తుందో అలా పూర్తిగా తయారై బయటకు వస్తుంది. అక్కడ ఎటువంటి పొల్యూషన్ లేదు అందులో. ప్లస్ అరిటాకులో కిడ్నీ స్టోన్స్ కానీ, కాల్షియంని కానీ, ఎన్నటిని తగ్గించే గుణం ఉందండి. అజీర్ణాన్ని తగ్గించే గుణం, ఏత్తిన అరిగిపోయే గుణం. అందుకు లేతాకులో భోజనం చేయమనేవారు. బాగా ముదిరిపోయిన ఆకు కాదు, ముదిరిపోయిన ఆకు లక్షణం డిఫరెంట్ అమ్మా, మళ్ళీ లేతాకు డిఫరెంట్. అప్పుడు ఏం చేస్తాం, మనం కలుపుకునేటప్పుడు ఈ గోల్డ్లోకి ఆ పై పొరొచ్చి మనం తినేటప్పుడు ఆహారంతో లోపలికి వెళ్ళడం వల్ల ఏమవుతుంది, మీకు ఇండైజెషన్ ఉండదు. ప్లస్ మీ బాడీలో ఎక్కడైనా గడ్డగట్టిన పదార్థాలు ఉంటే కరిగిస్తుంది. అలాగే ఒక్కొక్క ఆకుకి ఒక్కొక్క లక్షణం ఉందండి, ఒక్కొక్క విస్తరికి ఒక్కొక్క లక్షణం ఉంది. అరిటాకు విస్తరికి ఇది, మోదుగాకు ఇది, రావాకు ఇది, నేరేడాకు ఇది, ఇలాగనమాట. ఇప్పుడు అసలు విస్తర్లు మానేశారు, అరిటాకులు మానేశారు, మొత్తం ప్లాస్టిక్ మయం అయిపోయింది. ప్లాస్టిక్ మయం ఉన్నమా, థర్మాకోల్ లేకపోతే ఎంత భయంకరమైన పొల్యూషన్ అంటే అది. ఇప్పుడు మీరు ఎలా అయితే చెప్పారు, మనం తినేటప్పుడు ఇలానే ఇప్పుడు ఆ అరిటాకు గుజ్జులుగా, అదే గుజ్జుగా గానీ మనం సపోజ్ మోదుగాకు ఉందమ్మా, ఒక వేడి అన్నం వేసాం, వేడి కూర వేసాం, వెంటనే ఏమవుతుంది, ఆ ఆకులో ఉన్న వాల్యూస్ అన్ని కూడా దీంట్లో అన్నంలోకి వచ్చేస్తాయి ఆవిరిలో. అది మీరు తిన్నారనుకోండి, ఒక మందులేక అది ఉపయోగపడదు. ఇప్పుడు మనం తినేది మందులేక ఉపయోగపడదు కదా, విషం లేక ఉపయోగపడదు. ఎంత మనం దేన్ని కోల్పోయాం అనేది జస్ట్ ఇక్కడ ఒక్కసారి చూస్తే సరిపోతుంది. సో ఇది కదా, చాలా చాలా డౌట్స్ వస్తుంటాయి కదా మీకు, వెజ్ తినాలా, నాన్ వెజ్ తినాలా, ఏ ప్లేట్స్లో తినాలి, ఎందుకు తినాలో ఇప్పుడు అర్థమైంది కదా.
మీరు పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్స్లు కానీ ఎందుకు రిస్క్, ప్లాస్టిక్ ప్లేట్స్ పెడితే తినేసి అవతలు పడేస్తారు, ఈజీగా తీసేయొచ్చు అని అనుకోకుండా మనం మన అతిథికి భోజనం పెట్టేది కూడా కొంచెం మెడిసినల్ వాల్యూస్ ఉన్నది పెడితే ఇంకా బెనిఫిట్గా ఉంటుంది. అసలు అదే మన సాంప్రదాయం, మనమే కొంచెం డివియేట్ అయిపోయి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి మార్చుకుంటున్నాము. పూర్తిగా డివియేట్ అయిపోయాము, కొంచెం కాదు. తినేసి పక్కన పడేస్తే అయిపోతుంది కదా సార్, అది మూట అది కూడా పడేసేదే కదమ్మా. ప్లస్ అది మళ్ళీ జంతువులు తింటాయి, ఇది అలా వేస్టేజ్. మళ్ళీ జంతువులు తింటే వాటికి అనేక రకాల జబ్బులు వచ్చి అవి పిల్లల్ని పెట్టట్లా, అవి గొడ్డి అయిపోతున్నాయి. సో ఈ వీడియోతో అందరికీ క్లారిటీ వచ్చే ఉంటుంది, ఏం తినాలి ఏం తినకూడదు, ఎందుకు తినాలి అని చెప్పేసి. ఇలాంటి వీడియోస్ బోలెడన్ని ఇంకా మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తాము. వాచ్ ఐ డ్రీమ్. థ్యాంక్ యూ. నమస్తే. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.